హిందూ శతకంలో 4వ పద్యం చాలా బాగుంటుంది. ఆర్యభట్టు తెలిపే సూర్య సిద్ధాంతంబు, ఆర్యభట్టు తెలిపే సూర్య సిద్ధాంతంబు, అర్క చంద్రగతుల లెక్కతోడా. ఆర్యభట్టు తెలిపే సూర్య సిద్ధాంతంబు, అర్క చంద్రగతుల లెక్కతోడా. గ్రహణ లక్షణముల గణనలే చెప్పెరా, గ్రహణ లక్షణముల గణనలే చెప్పెరా. హిందూ ధర్మమునకు వందనమ్ము, హిందూ ధర్మమునకు వందనమ్ము. ఆర్యభట్టు మనందరికీ తెలుసు. ఆర్యభట్టును భారతీయ శాస్త్రవేత్తగా మనమంతా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చదువుకుంటూ ఉన్నాం. ఆర్యభట్టు ఏమి కనిపెట్టాడండి అని అన్నాం అనుకోండి, ఎవరైనా సరే ఠక్కున చెప్పేటటువంటి సమాధానం సున్నా కనిపెట్టాడండి అంటారు. సున్నా కనిపెట్టాడా? సున్నా కనిపెట్టడంతోనే ఆర్యభట్టు పని అయిపోయిందా? ఆర్యభట్టు యొక్క గొప్పదనం ఏమిటి? అసలు ఆర్యభట్టు రచించినటువంటి ఆర్యభట్టీయం అనే గ్రంథం ఉంది చూసారా, సూర్య సిద్ధాంతం ఆధారంగా, అంటే సూర్యదేవుడే స్వయంగా చెప్పినటువంటి సూర్య సిద్ధాంతం ఆధారంగా చెప్పినటువంటిది ఆర్యభట్టీయం అనేటటువంటి ఒక గ్రంథం. అందులో ఆయన ఎన్ని విషయాలు చెప్పారో అవన్నీ మన వాళ్ళు పక్కన పెట్టేసి సున్నా కనిపెట్టాడు అని మన వాళ్ళు చెప్పడం మొదలెట్టారు. నిజానికి ఆర్యభట్టుకు ముందు సున్నా లేదా సున్నా విలువ ఆర్యభట్టుకు ముందు ఎవరికీ తెలియదా అంటే అదేమీ కాదు. ఆర్యభట్టు కంటే ముందు సున్నాను ఉన్నది, సున్నా యొక్క విలువ కూడా ఉన్నది. కాకపోతే ఆర్యభట్టు చేసింది ఏమిటి అని అంటే ఆ సున్నా యొక్క విలువను మరింత విస్తృతంగా ఆయన వివరించడం జరిగింది. అంతకంటే కూడా ఆయన చెప్పినటువంటి అనేక గొప్ప విషయాలు చాలా ఉంటే అవన్నీ విడిచిపెట్టేసి సున్నా 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 అని చెప్పడం మన యొక్క ఆత్మన్యూనత అని మనం చెప్పక తప్పదు. ఆర్యభట్టు తెలిపే సూర్య సిద్ధాంతంబు, అర్క చంద్రగతుల లెక్కతోడా. ముఖ్యంగా ఆయన చెప్పినటువంటిది ఏమిటి అని అంటే సూర్య గమనం, చంద్రగమనం. దాన్ని జ్యోతిష్యం అని చెప్పి మన వాళ్ళు పక్కన పెట్టేస్తారు. భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది, భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది మొదలైనటువంటి ముఖ్యమైన విషయాలు ఆర్యభట్టు గారు ఆ యొక్క ఆర్యభట్టీయంలో చెప్పడం జరిగింది. కానీ దాని గురించి మనం పెద్దగా పట్టించుకోం. అంతేకాదు అర్క చంద్రగతుల లెక్కతోడా అని చెప్పినట్లుగా చంద్రుడి యొక్క ఆ పరిభ్రమణం ఏదైతే ఉందో దాని గురించి కూడా ఆయన చెప్పాడు. ఆ విధంగా భూమికి చంద్రుడు ఉపగ్రహం, భూమి చుట్టూ కూడా చంద్రుడు తిరుగుతూ ఉంటాడు అని మనకు తెలుసు. చంద్రుడి యొక్క ఆ యొక్క గమనం గురించి కూడా ఆర్యభట్టు చెప్పడం జరిగింది. సూర్య చంద్రగతుల లెక్కతోడా ఆ సమయం కూడా ఆయన చెప్పాడు. అంతేనా? అంతేకాదు భూగోళ వ్యాసం గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు ఆర్యభట్టీయం చూస్తే మీకే అర్థమవుతుంది ఈ భూమి ఎంత వ్యాసార్థాన్ని కలిగి ఉంది, డయామీటర్ అంటారు అనుకుంటాను. దాని గురించి కూడా, అంటే భూమి యొక్క వ్యాసం, భూగోళ వ్యాసాన్ని కూడా ఆర్యభట్టు తన ఆర్యభట్టీయంలో చెప్పాడు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాదు ఇంకా ఆర్యభట్టు చెప్పినటువంటి విషయాలు అన్నీ ఇన్ని కాదు. ఖచ్చితంగా ఆయన సూర్యగ్రహణం ఏ విధంగా వస్తుంది, చంద్రగ్రహణం ఏ విధంగా వస్తుంది కూడా చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాదు సూర్యగ్రహణము చంద్రగ్రహణము సాధారణ గ్రహణాలు మనందరికీ తెలుసు, నీడ వల్ల ఏర్పడతాయి. ఆయన ప్రఛాయాగ్రహణము అని వేరే గ్రహణం గురించి కూడా ఆర్యభట్టు చెప్పడం జరిగింది. అంటే ఉదాహరణకి మొన్ననే వచ్చింది మార్చి 25వ తేదీ అనుకుంటాను, ప్రఛాయాగ్రహణం ఒకటి వచ్చింది. ఆ రోజున గ్రహణం వచ్చేస్తోంది అని ఊదరగొట్టారు చాలామంది. కానీ భారతదేశంలో అసలు లేదు, పట్టపగలు సంభవించినటువంటి చంద్రగ్రహణం అది పశ్చిమ దేశాల్లో వచ్చింది. పశ్చిమ దేశాల్లో కూడా అది సాధారణ గ్రహణం కాదు, పెనంబ్రల్ ఎక్లిప్స్ అంటారు వాళ్ళు, ప్రఛాయాగ్రహణం. ఆ ప్రఛాయాగ్రహణం గురించి కూడా ఆర్యభట్ట చెప్పడం జరిగింది. కావున ఆర్యభట్ట చెప్పినటువంటి అసలు సిసలైన విషయాల గురించి మన పిల్లలకు మనం చెప్పాలి. భూగోళ సర్వతోవృత అనే సూత్రం చెప్పడం ద్వారా ఆర్యభట్ట భూమి గుండ్రంగా ఉంటుంది అని 1500 సంవత్సరాలకు పూర్వమే తీర్మానం చేశారు. ఆ తరువాతనే ఆర్యభట్టీయం అనే ఆయన రచించినటువంటి గ్రంథం 12వ శతాబ్దంలో లాటిన్ భాషలోకి అనువదించబడిన తర్వాత మాత్రమే యూరప్ మొదలైనటువంటి దేశాల్లో ఈ యొక్క ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరిగింది. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆర్యభట్టు తెలిపే సూర్య సిద్ధాంతంబు, అర్క చంద్రగతుల లెక్కతోడా. గ్రహణ లక్షణముల గణనలే చెప్పెరా, హిందూ ధర్మమునకు
వందనము. అలాంటి ఆర్యభట్టు హిందూ ధర్మంలో జన్మించాడు. ఆర్యభట్టీయం మనం ఒక్కసారి చూసామనుకోండి, మంగళాశాసనంతో ఆయన పుస్తకాన్ని మొదలు పెడతారు. దాంట్లో గణపతి ప్రార్థన, దైవ ప్రార్థన ఉంటుంది. దాంతోపాటుగా గురు ప్రార్థన కూడా ఉంటుంది. మన పూర్వ ఆచార్యులు, పెద్దవాళ్ళు, శాస్త్రవేత్తలు, వైజ్ఞానికులు, విద్వాంసులు వీళ్ళెవరూ కూడా భగవంతుణ్ణి, గురువుని స్మరించకుండా ఏ పుస్తకము వ్రాసింది లేదు. ఆర్యభట్టు కూడా అదే మార్గంలో పయనించి గురుస్మరణ చేసి, మా గురువు గారి వద్ద నేను నేర్చుకున్నటువంటి ఆ యొక్క విషయాలనే మీకు నేను ఆర్యభట్టీయం రూపంలో చెప్పబోతూ ఉన్నాను అని ఆయన మొదలుపెట్టి చెప్పడం జరిగింది. దాని ద్వారా మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక, ఆర్యభట్టీయంలో ఆర్యభట్టు చెప్పిన విషయాలన్నీ కూడా ఆయన గురువు వద్ద ఆయన నేర్చుకున్నవే అని అర్థమవుతున్నది. అంటే ఆర్యభట్టు కంటే ముందు కూడా ఆ జ్ఞానం ఉంది. ఆయన గురువు వద్ద నేర్చుకుని మరింత సరళంగా, వివరంగా చెప్పారు అని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది.